ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? ప్రభు నామమును బట్టి మీ అందరి క్షేమాభివృద్ధి కొరకు అనుదినము మా పరిచర్య కొరకు మీరు ప్రార్థించి మమ్మల్ని బలపరచగలరని మిమ్మల్ని కోరుచున్నాము. లార్డ్ జీసస్ ప్రేయర్ మినిస్ట్రీస్కి స్వాగతం. పాస్టర్ సురేష్ కుమార్ గారి దైవ వర్తమానములు ఇవి. మీరు ఆత్మీయ మేలులు పొందాలని ప్రార్థిస్తున్నాం. వారికి శ్రమ అంటున్నాడు. ఈరోజు మేలుకరమైన జీవితాన్ని ఏమిటో మనం గ్రహించాలి. అందుకే యెషయా గ్రంథం 42వ అధ్యాయము 16వ వచనములో ఈ దిన వాక్య సందేశాన్ని మూలవాక్యముగా ఎంచుకుని ఈ వాక్యాన్ని మనము ధ్యానించుదాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం. వారు ఎరుగని మార్గమున గ్రుడ్డివారిని తీసుకుని వచ్చెదను, వారెరుగని త్రోవలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగా చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ప్రియ దైవ జనాంగమా, వారెరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకుని వచ్చేదను. గ్రుడ్డివారికి ప్రియులారా, దారి తెలియని గ్రుడ్డివారు వారి జీవితమంతయు చీకటి అనుభవిస్తూ ఉంటారు. వారి జీవితంలో వెలుగనేది చూడరు. గ్రుడ్డివారిని వారు ఎరుగని మార్గమున నేను తీసుకొని వస్తానంటున్నాడు. బర్తిమయి అనే గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చున్నప్పుడు యేసు ప్రభు ఆ మార్గములో వెళ్ళుచున్నాడని విని, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశాడు. కారణం, అంధకారమైన తన జీవితం, చీకటిలో బ్రతుకుచూ ఉన్నాడు. ఎప్పుడు కూడా వెలుగును చూడలేకపోయినా ఆ వ్యక్తి ఆక్రందన, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు అని కేకలు పెడుతూ ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమా, నిజముగా మొరపెట్టువాని యొక్క కేకలు ఆయన వింటాడు. నిజముగా మొరపెట్టు వారిని దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఆయన ఈరోజు ఈ భర్తిమయ్యనే గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చొని కేకలు పెడుతూ ఉన్నాడు. ఇరుకునందు మొరపెడితే విశాలమందు జవాబిచ్చే దేవుడు ఆ మార్గమున వెళ్ళుచున్న వారిని ఆయన కన్నీళ్లు చూసి కనికరపడేవాడు, దాటిపోయేవాడు కాదు. నా యేసు ప్రభుల వారిని ప్రియులారా, ఆ రోడ్డు ప్రక్కన కూర్చున్న అంధుడికి ఎవరు కూడా ఆశ్రయము లేరు. వ్యాపారము చేసుకొని అతని ద్వారా లబ్ధి పొందే జనాంగం ఉన్నారు, కానీ ఆయనకు వెలుగు చూపిన వ్యక్తులు ఒక్కరు కూడా లేరు. ఆయనను వెలుగులోనికి నడిపిన వ్యక్తులు ఎవరు కూడా లేరు. కానీ అతడు దేవుడు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విన్నాడు. ఈరోజు వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఈ జనములు చూచుట మటుకు చూతురు కానీ కాననే కానరు, వినుట మటుకు విందురు కానీ గ్రహించనే గ్రహింపరు.
కానీ వారి హృదయము చాలా దూరముగా ఉన్నది. కానీ ఈ యొక్క గ్రుడ్డి భిక్షకుడు బర్తిమ యొక్క హృదయము ఎలాంటిదంటే, ప్రియులారా, దేవుడు ఆ మార్గమున వెళ్ళుచున్నప్పుడు ఆ మార్గమును యొక్క చప్పిడి విని, ఆ మాటలు విని తన హృదయములోనికి యేసయ్యను చేర్చుకోవాలని ఆశ. తాను చీకటిలో బ్రతుకుచున్నాను, నేను వెలుగులోనికి నడవాలని ఆశ. ఈరోజు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఈరోజు ఇలాంటి ఆశ ఉందా? నీ జీవితంలో నేను మేలుగా ఉన్నాననుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో నీవు కీడుగా ప్రవర్తిస్తున్నావు. నేను అందరికీ తీపిగా ఉన్నాను అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో నీవు చేదుగా బ్రతుకుచున్నావు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనములో ఆ మాటలు రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటినియు ఎంచుకొని వారికి శ్రమ. చేదు తీపినియు తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికల్లో తాము బుద్ధిమంతులనియు తలంచుకుని వారికి శ్రమ. ప్రియులారా, తమ దృష్టికి తాము జ్ఞానులు అనుకుంటున్నారు. దేవుడిచ్చిన అవయములు చక్కగా ఉన్నాయని, నీవు అందముగా ఉన్నవని అతిశయపడొచ్చు. ఈ గ్రుడ్డి భిక్షకుడు చీకటిలో ఉన్నవాడు. తన నేత్రములు తెరిచి ఎప్పుడు కూడా సూర్యుని చూసినవాడు కాదు. కటిక చీకటిలో బ్రతుకుచున్నవాడు. ఈరోజు నీ అందాన్ని చూసి, నీ అవయవాలను చూసి, నీకున్న ధనమును బట్టి, నీకున్న బలమును బట్టి నీవు గర్విస్తున్నావేమో. నీ దృష్టికి నీవు జ్ఞానివని తలంచుకొనుచున్నావేమో. ప్రభు అంటున్నాడు, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొను చీకటిలో చీకటి వెలుగనియు వెలుగు చీకటినియు ఎంచుకొని వానికి శ్రమ అంటున్నాడు. చేదైన జీవితాన్ని అనుభవిస్తున్న మారాను మధురముగా మార్చిన నా దేవుడు ఈరోజు చీకటిలో నివాసము చేస్తూ రోడ్డు ప్రక్కన భిక్షమడుక్కుంటూ ఉన్న భర్తిమైని దేవుడు ఆయన హత్తుకొని, ప్రియులారా, ఆయన కేక విని, ఆయన తట్టు చూసి చీకటిలో బ్రతుకుచున్న గుడ్డి భిక్షకుణ్ణి, ప్రియులారా, దేవుడు వెలుగులోనికి నడిపించాడు. చపర్లు కొట్టి దేవుణ్ణి మేము పరుస్తాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రియులారా, ఇక్కడ అంటున్న మాటను చూడండి, వారెరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చేదను. ఈరోజు భర్తిమైని దేవుని సన్నిధిలో బ్రతుకుచున్నాడు. పూర్వము చీకటిలో బ్రతుకుచున్నవాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములు అంటాడు, పూర్వము మనం అందరము చీకటిలో ఉన్నవారిని, చీకటిని ప్రేమిస్తున్న వారిని. చీకటి అంటే అజ్ఞానము, చీకటి అంటే పాపము, చీకటి అంటే కన్నీళ్లు, చీకటి అంటే అంధకారములో బ్రతుకుచున్న వారిని, చీకటి అంటే అనారోగ్యత, చీకటి అంటే అభద్రత భావము. ఈ అభద్రత భావములో ఉంటున్న ప్రతి వారిని కూడా ఈరోజు నీవు దేవుని సన్నిధికి వచ్చావు. కన్నీళ్లతో నా బ్రతుకు ఏంటి అని నీవు ఆలోచన చేస్తున్నావేమో. నా దేవుడు చీకటిని వెలుగుగా మార్చే దేవుడు. చీకటిని వెలుగులోనికి నడిపించి గ్రుడ్డి భిక్షకుడైన భర్తిమయ్యకు ఆయన తేజస్సుగా ఉన్న దేవుడు ఈరోజు నీకు తేజస్సుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. వారెరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకుని వచ్చేదను, వారెరుగని త్రోవలో వారిని నడిపించెదను అంటూ ఉన్నాడు. దైవజనాంగమా, చీకటి బ్రతుకునకు వెలుగుగా మార్చే దేవుడు గుడ్డి వారికి తెలియని మార్గమును నేను నడిపించదనంటున్నాడు. వారి తెలియని త్రోవలో వారిని నడిపించదను అంటున్నాడు.
ప్రతి మనిషి జీవితంలో ఒక దశలో చీకటి అనుభవం వస్తుంది. అది పాపం వలన కావచ్చు, బాధల వలన కావచ్చు, అనారోగ్యం వలన కావచ్చు, అప్పుల భారం వలన కావచ్చు, కుటుంబ సమస్యలు లేదా నిరాశ నిస్పృహ వలన కావచ్చు. కానీ దేవుడు చీకటిలో వదిలేయడు. ఆయన చీకటిని వెలుగుగా మార్చే దేవుడు. ప్రియులారా, దేవుడు దారి తెలియని వారిని నడిపిస్తాడు. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనం. సంకీర్తనలు 32:8 చరణమును చదువుకుందాం. నీకు ఉపదేశమును చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. ప్రైజ్ ది లార్డ్. ఆ గ్రుడ్డి భిక్షకుడైన చీకటిలో బ్రతుకుచున్న వ్యక్తి దేవుని మాటలను ఆస్వాదించుకొని ఈయన దావీదు కుమారుడని గ్రహించి ఆ దినము మొదలుకొని ఈ దినము వరకు కూడా ప్రభు యొక్క సన్నిధానములో కృతజ్ఞుడై బ్రతికాడు. దైవజనాంగమా, మనకు దారి కనిపించకపోయినా దేవునికి తెలుసు ఆయన మనకు మార్గదర్శకుడు. ఆయనపై నమ్మకం ఉంచిన వారిని సరైన మార్గములో నడిపిస్తాడు. దేవుడు చీకటిని వెలుగుగా మారుస్తాడు. చీకటిని వెలుగుగా మారుస్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో చెప్పుచున్న మాటను మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. ప్రైజ్ ది లార్డ్. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. వ్యభిచారములో పట్టుబడిన స్త్రీ చీకటిలో బ్రతుకుతుంది, అవమానముతో బ్రతుకుతూ ఉంది. ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రోపదేశకులు ఎంతో మంది ప్రియులారా రాళ్ళు పట్టుకొని రువ్వాలని, ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలని ఉన్నారు. కానీ అమ్మా, నిన్నెవరు శిక్షించలేదా? వారితో చెప్తూ ఉన్నాడు, పురుషులారా, మీలో పాపము లేనివాడు ఆమె మీద మొట్టమొదటిగా రాయి వేయమన్నప్పుడు ప్రియులారా నేల మీద ఏదో వారి చరిత్ర రాస్తూ ఉన్నాడు. ప్రతివాడు చీకటిలో ఉన్నవాడు, ప్రతివాడు అజ్ఞానములో ఉన్నవాడు, ప్రతివాడు అంధకారములో ఉన్నాడని తలంచి వారు ప్రియులారా వెనుక వైపు యేసు వైపు మరలక వారు తలదించుకొని వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు వ్యభిచారములో పట్టుబడిన స్త్రీ చీకటిలో బ్రతుకుచున్న ఆమెను వెలుగులోనికి నడిపించాడు దేవుడు. ఈరోజు స్త్రీ అయినా పాపము చేసేది? ప్రభు అంటున్నాడు, స్త్రీ అయినా పాపము. అమ్మా, నీతో పాపము చేసిన ఆ వ్యక్తి ఎక్కడ? స్త్రీని నిరపరాధిగా చేసి ఆ సమాజములో ఆమెను అవమానపరుస్తున్నప్పుడు నా దేవుడు చీకటి బ్రతును వెలుగుగా మార్చాడు. ఇక మీదట నీవు పాపము చేయకము. ప్రభు అంటున్నాడు, చీకటిని ప్రేమిస్తున్న వారలారా, తీపిగా ఉంటున్నామని అనుకుంటున్న వారలారా, మేము మేలుకరముగా జీవిస్తున్నామనుకుంటున్న వారలారా, మీకు శ్రమ. చేదుగా జీవించింది నయోమి, సర్వమును కోల్పోయింది. 2 కుమారులను, భర్తను కోల్పోయి అందరూ నయోమి నయోమి అంటుంటే ఆమె అన్నాడు, నన్ను నయోమి అనకండి, నేను మారానైపోయాను. నేను చేదుగా, నా జీవితము చేదైపోయింది. కానీ నా ప్రభు రూతు ఆమె పక్షమున నిలవబడడం వలన నయోమిని ప్రియులారా మధురముగా మార్చిన దేవుడు, మారాను మధురముగా మార్చిన దేవుడు. చీకటిలో బ్రతుకుచున్న ఆమె ఈరోజు వెలుగులోనికి వచ్చి
ప్రభు యొక్క ప్రత్యక్షతలో బ్రతుకుచున్నారు. ఈరోజు మన జీవితాలు కూడా ప్రియులారా యేసు వైపు చూడు. అంధకారములో ఉన్నావా? చీకటిని ప్రేమిస్తూ ఉన్నావా? ప్రియులారా, ఈరోజు ప్రభు సెలవిస్తున్న మాటను మీరు జ్ఞాపకము చేసుకోనండి. అందుకే దావీదు కీర్తనలు 88వ కీర్తనలు 88 సంకీర్తనలు 15వ వచనం ఒకసారి ధ్యానించుకుందాం. బాల్యము నుండి కీర్తనలు 88 15వ వచనం. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. ప్రియులారా, ఈ కీర్తన ఈ సంకీర్తన రాసిన వారు హెజ్రాహీయుడైన హేమాను రచించిన దైవ ధ్యానం ఇది. అయితే ఈ కీర్తన పాడింది ఎవరు అంటే కోరాహు కుమారులు. కోరాహు కుమారులు ఈ యొక్క కీర్తనను పాడుచూ ఉన్నారు. వీరి తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అని మనము గమనించినట్లయితే, కోరాహు ఒక దైవజనునికి కుటుంబానికి వారు విరోధముగా తిరుగుబాటు చేసిన వారు. వారితో కూడా 250 మందిని పోగు చేసుకొని వారు తిరుగుబాటు చేసిన వ్యక్తులు. అటువంటి వ్యక్తులను ఈరోజు ఆ యొక్క కుటుంబములో కోరాహుకు జన్మించబడిన కుమారులు వేదనతో ఈ కీర్తన పాడుచున్నారు. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. బాల్యము నుండేట. ఎందుకు ఈ బాల్యము నుండి ఈ పిల్లలు ఎందుకు ఇలాగూ కలవరపడుచున్నారు? ఎందుకు ఇలాగూ దేవునికి మొరపెట్టుకొనుచున్నారు అంటే, ప్రియులారా, తల్లి తండ్రి ఇద్దరు కూడా దేవుని దృష్టికి తిరుగుబాటు చేసిన వ్యక్తులు. 250 మందిని పోగు చేసుకొని 250 మందిని దేవుని సేవకునికి విరోధముగా ప్రవర్తించిన వారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే, అహరోను, మీ పక్షమున నేనున్నాను, భయపడకుడి. ఈ 250 మంది ఈ యొక్క ధూపార్తులు పట్టుకుని దేవుని సన్నిధికి వచ్చారండి. నీవేనా యాజకుడవు? నీవేనా బలులు అర్పించేది? నీవేనా ప్రధాన యాజకుడవు? మేము కూడా ఆ గోత్రములో పుట్టిన వారిమే, మాకెందుకు దక్కదు ఈ యాజకత్వము? మేము కూడా యాజకులమే అని చెప్పి 250 మంది గుంపుతో వచ్చాడు దేవుని సన్నిధికి. పట్టుకుని ఉన్న ధూపార్తములలో 250 మందికి రాగా, ప్రియులారా, వారు పట్టుకున్న దీపార్థములతోనే అగ్ని చేత వారందరినీ కాల్చివేశాడు దేవుడు. అలాగే కోరాహు తల్లి తండ్రి ఏమైపోయారు? ఆ ప్రత్యక్ష గుడారములోనే ప్రియులారా, భూమి నెల విరిచి, భూకంపం అంటాము కదా, నేల మృంగివేసింది వారి ఇరువురిని. చూడండి, సంఖ్యాకాండము బైబిల్ గ్రంథంలో చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 35వ వచనం. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన 250 మందిని కాల్చివేసెను. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు యాజకుడవు, అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము, ఆ అగ్ని మధ్యం నుండి ఆ ధూపార్తులను ఎత్తుమో, అవి ప్రతిష్టమైనవి. ఆ అగ్నిని దూరముగా చల్లుమో,
పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకున్న వీరి ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పుగా రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్టమైనవి, అవి ఇశ్రాయేలీయులకు ఆనవాలుగా ఉండును. దైవ జనాంగమా, ఇక్కడ బలిపీఠము మోషేకిచ్చిన ఆ యొక్క ఆనవాలు ఏమిటి అనంటే 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తుతో ఒక బలిపీఠమును తయారు చేయమన్నాడు. బలిపీఠము తయారు చేయమన్నప్పుడు దానికి మూత లేదు, మూత కప్పు లేదు దానికి. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే 250 మంది మీకు విరోధముగా తిరుగుబాటు చేసి వచ్చారు కదా, ధూపార్తములు పట్టుకొని. ఆ పరికరములు అగ్నితో కరగబడి కరిగించిన తరువాత వాటితోని, ఆ ధూపార్తములతోని ఒక కప్పు మూతను తయారు చేసి ఆ బలిపీఠమునకు కప్పుడి. ఎవరైనా దేవుని మందిరమునకు వచ్చినప్పుడు, ఇదిగో వీడు దేవునికి తిరుగుబాటు చేసిన వాడు, దేవుని సేవకులకు తిరుగుబాటు చేసిన వాడని నిరంతరము ఆనవాలుగా దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి వారు కూడా ఆ మూతను చూసి వారి జీవితాలను సరిచేసుకోవాలని చెప్పి ఆనవాలుగా ప్రత్యక్ష గుడారములో బలిపీఠమును ఏర్పాటు చేశాడు. ఎవరు దీనికి కారకులు? కోరాహు. ఎవరు ఈ కోరాహు? ప్రియులారా, దేవునికి, దేవుని సేవకులకు తిరుగుబాటు చేసినవాడు. అయితే భూమి నెరవిడిచి కోరాహును కలిగిన దాన్ని అంతటిని భూమి మిరింగివేసింది. చూడండి ఆ మాటను సంఖ్యాకాండము 16వ అధ్యాయము 40వ వచనం. కోరాహు వలెను అతని సమాజము వలను కాకుండునట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉంచుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తములు తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్టు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకును చేయించెను. దైవ జనాంగమా, వీరందరూ దేవునికి వ్యతిరేకముగా తప్పు చేసిన వారు, దేవునికి తిరుగుబాటు చేసిన వారు. అయితే కోరాహుకు కలిగినదంతయు భూమి మింగివేసింది, సమస్తమును కోల్పోయాడు. కానీ వారి సంతానము, ప్రియులరా, వారి కుమారులు మాత్రము చనిపోలేదు. ఇక్కడంటూ ఉన్నాడు, సమస్తము కోరాహు సంబంధించిన ప్రతి ఆస్తిని కూడా భూమి మింగివేసింది. కానీ సంఖ్యాకాండము 26వ అధ్యాయము 11వ వచనములో మనము గమనించినట్లయితే, అయితే ప్రియులారా 10వ వచనం నుంచి చదువుకుందాం. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరాహును మింగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరాహు కుమారులు చావలేదు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తా. తల్లి తండ్రి భ్రష్టత్వములో బ్రతికిన వారు, తల్లి తండ్రి దేవుని దృష్టికి విరోధముగా బ్రతికిన వారు, అసూయతో, దుర్మార్గతో, దుష్టత్వముతో దేవుని ప్రజల మీద, దేవుని సేవకుల మీద లేచి తిరుగుబాటు చేసే వ్యక్తులు వీరు. అయితే ఆ తిరుగుబాటు చేసిన వ్యక్తులను ప్రియులారా ప్రత్యక్ష గుడారములోనే భూకంపం వచ్చి నేల విరిచి వారిని, కోరాహు భార్యను అక్కడే మింగివేసింది భూమి. అయితే కోరాహు కుమారులు, ఇక్కడ రాయబడిన మాటను చూస్తే 11వ వచనములో కోరాహు కుమారులు ఏమయ్యారట?
అయితే కోరాహు కుమారులు చావలేదు. ఎందుకో తెలుసా? కారణ జన్ములు వీరు. తల్లి చెడ్డదైనా తండ్రి చెడ్డవాడైనా వారి గర్భవాసాన పుట్టిన బిడ్డలు దేవుడు ప్రేమించాడు వారు. అందుకే కీర్తనలు 88:15 రాయబడిన మాట ఏమిటి అంటే, ఏమంటున్నాడు ప్రియులారా? ఏమంటున్నాడు అతను? చూడండి, బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు భయపెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. ప్రియులారా, ఈ ముగ్గురు కోరాహు కుమారులు, ఈ పిల్లలు బాల్య దినములో ఉండగానే తల్లిదండ్రి భూమి మృంగివేసింది. వీరి పరిస్థితి ఏంటి? నా అన్నవారు ఎవరు కూడా ఆదరించలేదు వారిని. అందరూ త్రోసివేసిన వారే. కన్నీటి పర్యంతమైపోయారు. దిక్కులేని బిడ్డలైపోయారు. దరిద్రతలో బతుకుచున్నారు. కటిక చీకటిలో ఉంటున్నవారు ఈరోజు ప్రభువుకు మొరపెడుతున్నారు. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైనాను, నీవు పెట్టు భయము చేతి నేను కలవరపడుచున్నాను. దేవా, మా తల్లిదండ్రులు నీకు విరోధముగా ప్రవర్తించి ఉన్నారేమో, దయతో మమ్మల్ని కరుణించయ్యా, కరుణించు. మేము చీకటిలో బ్రతుకుచున్నామయ్యా, తల్లిదండ్రి లేని బిడ్డలమయ్యా, అనాథలమయ్యా, అభాగ్యులమయ్యా, చేరదీసే దిక్కులేరయ్యా మాకు అని కోరాహు కుమారులు మొరపెట్టుచున్నప్పుడు, ప్రియులరా, నా దేవుడు దరిద్రతలో నుండి ఒక దీవెనకరముగా వారిని మార్చుకున్నాడు. అదే ప్రత్యక్ష గుడారములో తల్లిదండ్రిని భూమి మింగివేస్తే, అదే కోరాహు కుమారులను దేవుడు ఆ ప్రత్యక్ష గుడారములో ప్రియులరా స్తంభాలుగా మార్చుకున్నాడు, పరిచారకులుగా మార్చుకున్నాడు. దేవుని దృష్టికి ప్రియులరా వారు పరిచారకులుగా బ్రతికి ఈరోజు వారందరూ దేవుని యొక్క సన్నిధానంలో ముగ్గురు పాడుచున్న పాట, నా తండ్రిలాగు కాకూడదయ్యా నేను, నా తల్లిలా కాకూడదయ్యా మేము, మా తల్లి మా తండ్రి నిన్ను వ్యతిరేకించారేమో, కానీ మేము అలాగా బ్రతకకూడదు అని వారు ప్రత్యేకింపబడిన వారై దేవుని సన్నిధిలో ప్రియులారా యథార్థముగా బ్రతుకుచు దేవుని సన్నిధానంలో వారు యథార్థముగా బ్రతుకుచు నీతిని ప్రేమించి నీతిమంతుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ దైవ సన్నిధానములో ప్రత్యక్ష గుడారములో పరిచారకులుగా బ్రతికి ఉన్నారు. ఈరోజు మన బిడ్డల పరిస్థితి ఏమిటి ప్రియులారా? ఈరోజు బాల్య దినాల నుంచే వారు దైవభక్తి నేర్చుకున్నారు. బాల్య దినముల నుంచే దైవభక్తి నేర్చుకున్నారు వారు. ఎవరు నేర్పారు వీరికి? తల్లి లేరు, తండ్రి లేరు. ప్రార్థనకు వచ్చినా కానీ అసూయలతో దుష్టత్వముతో నిండుకున్న తల్లిదండ్రులు, ఎంత నీవు ప్రార్థన చేసినా, ఎన్ని దశమ భాగాలు ఇచ్చినా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎన్ని విజ్ఞాపనలు చేసినా, ఎంత సంపూర్ణ ప్రార్థనలో నీవు పాల్గొన్న ప్రయోజనమేమిటి? ప్రియులారా, వారందరూ దేవుడంటే ఇష్టమే, దేవుని సన్నిధికి వస్తారు, ప్రత్యక్ష గుడారములో ప్రార్థన చేస్తారు. కానీ వారి యొక్క హృదయము భ్రష్టత్వముతో నిండుకున్నది, ఈర్ష్యతో నిండుకున్నది, దుష్టత్వముతో నిండుకున్నది. అటువంటి వారి గర్భవాసన పుట్టిన ఆ బిడ్డలు, మేము నా దేవుని దృష్టికి ప్రత్యేకంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, నా తల్లి నా తండ్రిలాగా మేము బ్రతకూడదని వారు నిర్ణయించుకుని దేవుని సేవకులు, దేవుని యొక్క సేవకులకు పరిచారకులుగా ఆ దేవుని యొక్క మందిరములో వారందరూ పరిచారకులుగా బ్రతికారు. ఈరోజు దేవుని సన్నిధికి వస్తాం, కనీసం పరిచర్య ధర్మము నీకు తెలుసా? దేవుని మందిరములో కనీసం
అలా చీపిరి పట్టుకొని అలాగ ఊడ్చగలవా? దేవుని మందిరములో ఎప్పుడైనా నీవు పరిచారకురాలిగా బ్రతికావా? కోరాహులాగా మనం బ్రతకూడదు. వారి కుటుంబంలో ఉన్న ఆ గర్భవాసాన పుట్టిన 3 కుమారులు దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతికారు. తల్లి చెడ్డదైనా, తండ్రి చెడ్డవాడైనా, ఆ గర్భవాసాన పుట్టిన బిడ్డలు ప్రత్యేకించబడిన వారు. నా తల్లి నా తండ్రి బ్రతికినంత కాలము దేవునికి విరోధముగా బ్రతికారు. దేవా, మేము అలా బ్రతకూడదని నిరీక్షణతో బాల్యము నుండి మేము బాధపడి చావునకు సిద్ధమైపోయామయ్యా. బంధువులున్నారు, ఎవరు కూడా పిలిచి పిరికిడి అన్నం పెట్టేవారు లేరయ్యా. నా తల్లిని నా తండ్రిని కోల్పోయిన తర్వాత ఎవరు కూడా మమ్మల్ని ఆదరించేవారు ఎవరు లేకపోయారయ్యా. నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు. దేవుని సన్నిధానంలో బాధపడుచు మరణ వేదనతో వారు ప్రార్థిస్తున్నారు. ఏ దిక్కు లేని స్థితిలో నీవే మాకు ఆశ్రయదుర్గముగా ఉంటావని నీ చిన్నయా మా చేతులు నీ వైపు చాపి నీకు మొరపెట్టుచున్నాము. ఒకవేళ ఇంత పేదరికములో బ్రతుకుచూ ఉన్న మా జీవితాలను ఒకవేళ నీకు ఇష్టము లేకపోతే మమ్మల్ని చంపే. ఈ పేదరికములో బ్రతకలేకపోతున్నాను, ఈ కన్నీటితో బ్రతకలేకపోతున్నాను. ఈ బంధువులు రాబంధువులుగా మారిపోయారు. మమ్మల్ని అనాథలు అనాథలు అనాథులు. మీరెందుకు పుట్టారా? మీ తల్లిదండ్రులు ఇలాగూ అని చెప్పి ఆ బిడ్డల ముందు ఆ చర్చికి వచ్చే ఆ యొక్క ప్రత్యక్ష గుడారమునకు వచ్చే విశ్వాసులు చిల్లిపూలి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డలు నొచ్చుకునేవారు. రే, నీ తల్లి ఇలాంటిది, నీ తండ్రి ఇలాంటి వాడు అంటే మనస్సు నొచ్చుకునేది. అందుకే వారి కీర్తన పాడుచున్నారండి. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిమి దేవా, నీవు పెట్టు భయము చేత మేము కలవరపడుచున్నాము. ప్రియులారా, పేదరికమనే చీకటిలో బ్రతుకుచూ ఉన్న ఈ కోరాహు కుమారులను నా దేవుడు వెలుగులోనికి నడిపించాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాడు. పేదరికములో దిక్కులేని బిడ్డలము అందరూ అపహాస్యము చేసి తోలనాడి ఎన్నిక లేని వారిగా చేసిన సమాజాన్ని ఈరోజు ఆ సమాజములో నుంచే, వారి మధ్యలో నుంచే తల్లిదండ్రులు ఆ ప్రత్యక్ష గుడారములో వారు నేలపాలై భూమి మృంగితే ఆ భూమిలో నుంచి ప్రియులారా ఆ గర్భవాసన పుట్టిన 3 కుమారులను ప్రత్యక్ష గుడారములో దేవుడు లేపుకున్నాడు, దేవుడు నిలవబెట్టుకున్నాడు. ఈరోజు కూడా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీవు కూడా నీ తల్లి నీ తండ్రి దైవ సన్నిధికి దూరం అయిపోయారేమో. బిడ్డలారా, కోరాహు కుమారులు చీకటిలో ఉన్నవారే, బాధలు పడుతున్న వారే, పేదరికములో ఉన్నవారే. వారికి ఎవరు కూడా ఒక పూట భోజనం పెట్టే దిక్కులేరు. ఇడు అడుక్కు తినేవాడు. ఎంతో మంది అపహాస్యపు మాటలు విని 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 ఇక చావునకు సిద్ధమైపోయారట వారు. దేవా, నీవే మాకు దిక్కు. బాల్యము నుంచయ్యా యవన ప్రాయములైతే ఏదైనా పని చేసుకుని ఆ బాల్య దినములో ఎవరు పనులు ఇస్తారండి? ఒకసారి నేను మధ్యప్రదేశ్ నుంచి ఇండోర్ నుంచి వస్తున్నాను. ప్రియులారా, ఆ ట్రైన్లో అందరూ ఇడ్లీ తిని కొంచెము చట్నీ అలాగూ పారేస్తే ఆ ఫుట్పాత్ వైపు ఆ రైలు
ట్రాక్స్ మీద పరిగెత్తుకుంటూ వారి బిడ్డలు దిగంబరులు, వస్త్రాలు లేవు, తింటున్న ఆహార పొట్లాల కోసం ఎగబడుతూ ఉన్నారు. దాంట్లో ఇడ్లీ ముక్క కూడా లేదు, చట్నీ ఎత్తుకుని నాకుతూ ఉన్నారు. ఎంతో మంది ఆకలితో అలమటించిపోతున్నారండి. ఈరోజు నీవు తిని నీ హృదయము క్రొవ్వెక్కి నీ కన్నులకు మందమైపోయింది. ఆహారాన్ని ఎలాగో వాడాలో మనము నేర్చుకోవాలి. దిక్కులేని బిడ్డలు అదే ఆహారము కోసము ఫుట్పాత్ల పైన, ప్లాట్ఫారం పైన ఎగబడుతూ ఉన్నారు. ఈరోజు మనకు తెలియదండి, ఆ ఆహారమును పండించే రైతు ఎంత కష్టపడుతుందో తెలుసా? విత్తనం వేస్తాడు, ఆ విత్తనము మొలకెత్తే వరకు కూడా రయ్యనక పగలనక పొలములో పనిచేస్తూ ఆ పంట కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ పంట వచ్చిన తర్వాత దాన్ని కోసి కళ్ళంలోనికి తీసుకుని వచ్చి ఆ గింజలను ప్రియులారా ప్రపంచానికే పరిచయం చేస్తాడు. ఈరోజు సిటీలో ఉన్నానని నీవు గర్వపడుతున్నావేమో, పల్లెటూరులో రైతులు లేనిది నీవు ఈరోజు నీవు ఆహారము తినలేవు. వారు పండించిన ఆహారాన్ని నీవు సేవిస్తున్నావు. పల్లెటూరు రైతంటే నీకు చులకనా? పల్లెటూరులో నివాసము చేస్తున్నారంటే వారు నీకు చులకన కావచ్చేమో. రంగుల వలయమైన పట్టణములో జీవిస్తున్నానని అతిశయపడుతూ పల్లెటూరులో బీదరికములో పేదరికములో కన్నీరు కారుస్తున్న ప్రతి వారిని చూస్తే నీకు అలసటగా ఉందేమో. నా దేవుడు చీకటిలోనున్న వారిని వెలుగులోనికి నడిపించే దేవుడు. భర్తమై రోడ్డు ప్రక్కన కూర్చున్నాడు, ఆయన స్వరము విని ఆయన స్వరము వింటున్నారు, కానీ ఒక్కడు కూడా ఆయన స్వరము ఆలకించటం లేదు. నా దేవుడు అబద్ధమై స్వరముని విని గ్రుడ్డి భిక్షకుని దగ్గరికి వచ్చి వాని కన్నులు తెరిచాడు. కన్నులున్నాయనుకుంటున్నావు కానీ నీవు గ్రుడ్డివాడవి. కన్నులున్నాయని నీవు బ్రతుకుచున్నావు, నేత్రాలు ఉన్నాయనుకుంటున్నావు కానీ నీవు గ్రుడ్డివాడివే. సర్వేంద్రియా నయనం ప్రధానం. ఈ యొక్క ఇంద్రియాల్లో ప్రధానమైనది నేత్రము. ఈ నేత్రము నీ దేహమును వెలిగించాలన్న ఈ నేత్రమే. నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను వెలుగుమయమైపోతే నీ దేహమంతయు వెలుగుమైపోతుంది. కానీ నా దేవుడు నన్ను వెలిగించాలి, అంధకారములో నుంచి వెలుగులోనికి నడిపించాలని, వెలుగులోనికి నడవాలని ఆ గ్రుడ్డి భిక్షకుడు కేకలు పెడుతూ ఉన్నాడు. ఈరోజు నీవు కేక పెడుతున్నావా? అతడు నేత్రాలు లేకపోయినా స్వరంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దావీదు కుమారుడా అని కేకలు పెడుతూ ఉన్నాడు. ఈరోజు అతడు కాదు చీకటిలో ఉన్నది. చీకటి వెలుగనియు, చేదు తీపినియు, మేలు కీడనియు నీవు తలంచుకొనుచు ఈ లోకములో నటన చేస్తున్నావేమో. నీవు నిజమైన గ్రుడ్డివాడివి. నీ కన్నులు తెరవబడాలి. కన్నులున్నాయనుకోకు, నీ కన్నులు మూయబడి ఉన్నవి. నీ మనోనేత్రములు తెరవబడాలి, వాక్యముతో తెరవబడాలి. దేవుని సన్నిధిలో నీవు బ్రతకాలని ఆశపడాలి. మేలుకరముగా ఉండాలి, కొందరికి తీపికరముగా ఉండాలి. నేనెవరికి నీ కీడు చేయకూడదు, నేనెవరికి నీ చేదుకరముగా ఉండకూడదు అని నీ దృష్టిలో భావించినట్లయితే ప్రియులారా, నీ కన్నులు భర్తిమై కన్నులు తెరిచినట్లుగా నీ కన్నులు నా దేవుడు తెరవబోతూ ఉన్నాడు. కోరాహు కుమారులు చీకటిలో పేదరికములో బ్రతుకుచున్న వారి జీవితాలను వెలిగించినట్లుగా నా దేవుడు నీ జీవితాన్ని కూడా వెలిగించనై ఉన్నాడు. అదే వంశములో నుంచి వచ్చారు ఒక కుటుంబం, ఎల్కానా హన్న. అదే కుటుంబంలో నుంచి వచ్చారు, అదే వంశములో నుంచి వచ్చారు. హన్న పిల్లలు లేనిదై గొడ్రాలై ఎప్పుడు కన్నీటి పర్యంతరమైపోయేది.
కన్నీటి పరిత్రముతో దేవుణ్ణి బ్రతిమలాడేది, అయ్యా ఒక్క మగ పిల్లవాన్నిస్తే నేను నీకే, నీ సేవకే నేను సమర్పించుకుంటానని ప్రార్థించేది. ఒక కుమారునిచ్చాడు. ఆ కుమారుణ్ణి దేవునికి ప్రియులారా సమర్పణగా, పరిచారకుడుగా బ్రతకాలని ఆ ప్రార్థనా మందిరములో ఆ తల్లి ఆశపడి ఆ బిడ్డను పెంచాలని ఆశపడ్డది. ఆశపడి ఆ బిడ్డకు ఎలాంటి పరిచర్య చేసేది తెలుసా? కష్టాన్ని నేర్పిందండి, కన్నీళ్ళని నేర్పిందండి. వేదన, బాధ అంటే పిల్లలకు తెలియాలి. తల్లిదండ్రులు కష్టపడి బిడ్డలకు అది కావాలి ఇది కావాలంటే తీసిస్తూ ఉంటాం. కానీ హన్నా ఆ బిడ్డని ఎలాగూ పెంచిందో చూడండి. ఏటేటా ఆ మందిరములో ఆ యొక్క పండుగ దినాలు జరుగుతూ ఉన్నప్పుడు సమూయేలు గారికి, బాలుడైన సమూయేలుకు ఆ తల్లి ఏం తీసుకెళ్తున్నదో చూడండి ప్రియులారా. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏపోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒక కుట్టి ఏటేట బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చాను. ప్రైజ్ ద లార్డ్. ఏట అంటే ఒక సంవత్సరం. ఒక్కొక్క సంవత్సరానికి ఎన్ని జతల బట్టలు మనమైతే ఎన్ని జత బట్టలు కట్టుకుంటాం? ఏటేటా బలి అర్పించుటకు ఆ తల్లిదండ్రి వచ్చినప్పుడు ఆ బిడ్డకు తీసుకొస్తున్న కానుకలేంటో తెలుసా? ఒక్క అంగి అనండి, ఒక్క అంగి. ఇతను దేవుని సన్నిధానంలో పరిచర్య చేస్తుండేవాడు. ఏలీ సమూయేలును పిలుస్తాడు. సమూయేలు అన్నప్పుడు, చిత్తము దైవజనుడా, దేవుని స్వరము వినినప్పుడు నేనున్నాను అని చెప్పాలి. ఇతడు అలాంటి కటిక పేదరికములో బ్రతికినవాడు. ఆ తల్లి కన్నీరు చూసి సమూయేలు ప్రవక్తను దేవుడు ఆమెకు అందించాడు. అలాంటి దీన పరిస్థితుల్లో ప్రియులారా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తెరిగిన వాడు సమూయేలు. నాన్న నాకు అది కావాలి, నాన్న నాకు బైక్ కావాలి, కారు కావాలి, యాపిల్ సెల్ ఫోన్ కావాలని ఆశపడి తల్లిదండ్రులను బాధ పెట్టినవాడు కాదు ఇతను. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తెరిగిన వాడు. ఈరోజు బిడ్డలను చెరుపుతున్నది కూడా కొంతమంది తల్లిదండ్రులే. బిడ్డలు చెడిపోవడానికి కూడా కారకులు తల్లిదండ్రులే. ఈరోజు కష్టాన్ని నేర్పించింది. తన పరిచర్యకు దేవుని సన్నిధానములో మాట ఇచ్చిన ప్రకారము ఆ పరిచర్యకు అప్పగించింది ఆ కుమారుణ్ణి. ఇప్పుడు జ్ఞానమునందును, వయస్సునందును, మనుషుల దయందును వర్ధిల్లుతూ ఈరోజు యోపోదుని నారబట్ట కట్టుకొని దేవునికి పరిచర్య చేస్తున్నాడండి. నాన్న నాకు అది కావాలి, నాకు అది కావాలని ఎప్పుడు ఆశపడిన వాడు కాదు. దాను నుంచి బెయేర్షెబా వరకు గొప్ప ప్రవక్తగా వెలుగొందాడండి సమూయేలు ప్రవక్త గారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే పరిచర్య నీవు నేర్చుకుంటావో
పరిచర్య ధర్మమును, పరిచర్యను ఎప్పుడైతే నీవు ప్రేమించి దేవుని మందిరములు పరిచారకులుగా బ్రతుకుతారో, ఇదిగో కోరాహు కుమారులను దీవించినట్లుగా నిన్ను దీవించబోతున్నాడు నా ప్రభు. సమూయేలును దీవించినట్లుగా నిన్ను దీవించబోతూ ఉన్నాడు నా దేవుడు. నా ఎడ్యుకేషన్ ఏంటి, నా ఎత్తు ఏంటి, నా అందం ఏంటి, నా కులం ఏంటి? నేను దేవుని సన్నిధిలో పరిచర్య చేయడమా, పొరకబెట్టి ఊడ్చడమా? నా స్థితి ఏంటి, నా గతి ఏంటి? తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులే వంగి దేవునికి సాష్టాంగ నమస్కారం చేశారు. నీవెంత? ఆయన సన్నిధికి వచ్చిన వారు నీవు తల వంచాలి. ఆయన సన్నిధిలో నీవు విశ్వాసిగా బ్రతుకుచున్నావు అనుకున్నావు, కానీ నీవు మోకరిల్లి ప్రార్థించాలి. దీనత్వము, విధేయత నీవు నేర్చుకోవాలి. జ్ఞానులు విధేయత నేర్చుకున్నారు. నువ్వు నీలుక్కుని రావడానికి ఇంత పెద్ద తలుపు తయారు చేయలేక్కడ, ఇంతే. ఆ తలుపులో నుంచి లోపలికి యేసయ్యను ఆరాధించాలంటే నువ్వు వంగిపోవాలి. నీవు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వంగాలి. నువ్వు కలెక్టర్ అయినా, ఏ అధికారి అయినా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఏ అధికారములో ఉన్నా కానీ దైవ సన్నిధి అంటే నువ్వు విధేయత కలిగి బ్రతకాలి. ఈరోజు దైవజనునికి పరిచారకుడిగా బ్రతికిన ఆ సమూయేలు ప్రవక్త చీకటిలో నుంచి, తన తల్లి చీకటిలో ఉన్నదండి, కన్నీళ్లతో, ఎప్పుడు వేదనతో మొరపెట్టేది దైవ సన్నిధికి. ఆ ప్రార్థన ఆలయములోనికి వెళ్ళి ఆ హన్న ప్రార్థిస్తూ ఉంటే ఆ దైవజనుడు కూడా హేళన చేసేవాడు. ఏమ్మా, ఈరోజు ఏమన్నా మందు వేసుకున్నావా? తాగి మత్తురాలై మొరపెడుతున్నావు. దైవజనుడా, నన్ను మత్తురాలనుకోకో. నా వేదన, నా హృదయములో నిండిన ఆ యొక్క బాధను నా దేవునికి కుమ్మరిస్తున్నానయ్యా అని ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసేది. ఈరోజు కన్నీరుని చీకటిలో కోరాహు కుమారులు దరిద్రత, పేదరికమనే చీకటిలో నుంచి దేవుడు వెలుగులోనికి నడిపించాడు. సమూయేలు ప్రవక్త, సమూయేలు యొక్క కుటుంబము, తల్లిదండ్రి ఎలాంటి వారు అంటే ప్రియులారా, కన్నీటి పర్యంతరమైపోయారు బిడ్డల కోసం. కానీ దేవుడు కన్నీరనే చీకటిలో నుంచి ఈరోజు సంతోషకరమైన జీవితాన్ని దేవుడు అనుభవించాడు. దేవుడు సమూయేలును ఎంతగానో ప్రవక్తగా ఆశీర్వదించాడు. ఈరోజు సమూయేలును బట్టి హన్నా, ఎల్కానా వారిరువురికి గొప్ప దైవజనుని యొక్క తల్లిదండ్రులు. కోరాహు కుమారులు తల్లిదండ్రులను చూస్తే భయంకరులు. సమూయేలు ప్రవక్త తల్లిదండ్రులను చూస్తే అలాంటి తల్లిదండ్రుల గర్భవాసన పుట్టావా సమూయేలు? నిన్ను చూసి మేము నేర్చుకోవాలని. ఈరోజు ఈ రెండు కుటుంబాలలో ఏ కుటుంబాన్ని తీసుకుంటావు? నువ్వు దేవునికి తిరుగుబాటు చేసే కుటుంబంగా బ్రతుకుచున్నావా? హన్నా, ఎల్కానాల కుటుంబంలో నీవు బ్రతకాలని ఆశపడితే నా దేవుడు నిన్ను చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించాలనుకుంటున్నాడు. ఈరోజు నేత్రాలున్నాయని నీవు అతిశయపడకో. నీవు చూచుచున్నా కానీ నీవు గ్రుడ్డివాడివే. ఎవరైతే వెలుగులోనికి రారో, ఎవరైతే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రారో వారందరూ చీకటిలో ఉన్నవారు. చీకటి అంటే అజ్ఞానం, చీకటి అంటే పాపం, చీకటి అంటే కన్నీళ్ళు, చీకటి అంటే పేదరికం, చీకటి అంటే అనారోగ్యత, చీకటి అంటే అభద్రత, చీకటి అంటే అవమానం. ఈరోజు యెషయా గ్రంథంలో రాయబడిన మాట ప్రకారం ఏమంటున్నాడండి? యెషయా గ్రంథం 42:16 ఏమంటున్నాడు? వారెరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకొని వచ్చేదను, వారెరుగని త్రోవలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగా, వంకర త్రోవలను చక్కగా చేయుదును. నేను వారిని విడువక. కోరాహు కుమారులు
తల్లిదండ్రులు వారిని విడిచిపెట్టారేమో, కానీ ఇక్కడ అంటున్నాడు దేవుడు, వారిని విడువక ఈ కార్యములు నేను చేయదు. నిన్ను ఏమాత్రము విడువనని ఎన్నడు ఎడబాయనని మాట ఇచ్చిన మంచి దేవుడు నిన్ను మరచిపోతాడా? నిన్ను ఏమాత్రము విడువనని ఎన్నడు ఎడబాయనని. కోరాహు కుమారులకు తల్లి తండ్రి లేకపోయినా ముదిమి వచ్చు వరకు వారిని ఎత్తుకొని ముద్దాడి ఆయన హత్తుకొని వారిని విడువక ప్రేమించిన దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తానంటున్నాడు. లూకాసు వార్త 1:79. లూకాసు వార్త 1:79. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణాచ్ఛయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము గ్రహించెను. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచుదా. మరణాచ్ఛయలో కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయనకు మనకు అరుణోదయముగా ఉన్న దేవుడు ఈరోజు మన పాదములు వంకర టింకరలుగా తిరుగుతున్నాయా? అటు ఇటు నడవాలని ఆశపడుతున్నట్లయితే ఇదే త్రోవని వెనుక నుంచి ఒక స్వరము వినపడుతుంది. మన పాదములను సమాధాన మార్గములో నడిపించినట్లుగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చీకటి కమ్మినా కానీ వెలుగుగా అయిన ఉండి నీకు త్రోవను చూపిస్తానంటాడు. అందుకే అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆ వాక్యమే నిన్ను వెలిగిస్తుంది. చీకటి ఉన్న చోటునంతా తీసివేస్తుంది. ప్రియులారా, చివరి మాటను చూసుకొని ముగించుకుందాం. అపుస్తుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించేవాడు. సంఘములో ఉన్న విశ్వాసులను బలవంతంగా లాక్కొని వెళ్ళేవాడు. అటువంటి వారు అగ్రిప్ప రాజుకు సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన అగ్రిప్ప రాజుతో, పూర్వము నేను ఇలాంటి వాడిని, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను, నా దేవుని వలన నేను ఎలాగూ పట్టుపడ్డాను అని చెప్పి అగ్రిప్ప రాజుకు సాక్ష్యం చెప్తున్నాడు. ఆ మాటను చూసుకొని ముగించుకుందాం. అపొస్తలుల కార్యములు 26:13. అపొస్తలుల కార్యములు 26:13. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. సౌలా, సౌలా, నన్నేల నీవు హింసించుచున్నావు. సంఘాన్ని హింసిస్తున్నట్లయితే, ఒక విశ్వాసుని హింసిస్తున్నట్లయితే, ఒక దైవ సేవకుని హింసిస్తున్నట్లయితే, ప్రియులారా, నీవు యేసు ప్రభుల వారిని హింసిస్తున్నట్లే. సౌలా, సౌలా, అగ్రిప్పరాజుకు చెప్తున్నాడు, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితినయ్యా. ఆ వెలుగే నన్ను వెలిగించింది. ఆ వెలుగే నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ఆ యేసయ్య చెప్పాడు కదా. ఆ వెలుగు దగ్గర, ఆ వెలుగులోనికి వచ్చి నేను అపస్తులుగా మారి, పూర్వము హింసకుడను, దూషకుడను, నేను హానికరుడనైనా ఈరోజు నా తల్లి గర్భములో పుట్టినప్పటి నుంచి కూడా
నేను హింసకుడిగా మారాను. ఇప్పుడు చీకటిలో ఉన్న నా బ్రతుకును యేసయ్య వెలిగించాడు. ఆ వెలుగు నన్ను ఆవరించింది. నా కన్నులకు పొరలు లాంటి పాపమును రాల్పి ఈరోజు వెలుగుకరమైన జీవితాన్ని దేవుడు నాకు ప్రసాదించాడు. ఇలాంటి జీవితంలో నీవు కూడా జీవించాలని ఆశపడుతున్నానని అగ్రిప్పరాజుకు సాక్ష్యం చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. సౌలు పౌలుగా మారుస్తాడు. అబ్రాహామును అబ్రహాముగా మార్చిన దేవుడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు, నయోమిని ప్రియులారా మారాను మధురముగా మార్చిన దేవుడు ఈరోజు షారాయి అంటే ఎవరు? జగడగుండి, మాట్లాడితే జగడం. కానీ షారాయిని షారాగా మార్చాడు. ఈమె ఎవరట? రాజకుమారి. ఒక జగడగుండిని రాజకుమారిగా మార్చాడు నా దేవుడు. అబ్రహాముగా అనేక మందికి ఆశీర్వాదకరముగా విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. యాకోబు మోసగాడే ఈరోజు ఇశ్రాయేలుగా దేవుని యొక్క ప్రత్యక్షతలో బ్రతికాడు. ఈరోజు 12 గోత్రములకు మూల పురుషుడు, పితామహుడైపోయాడు. ఈరోజు నీవు కూడా చీకటిలో ఉంటున్నావా? చీకటి అంటే యాకోబు, వెలుగు అంటే ఇశ్రాయేలు. చీకటి అంటే అబ్రాము, వెలుగు అంటే అబ్రహాము. చీకటి అంటే షారాయి, వెలుగు అంటే షారా. ఒక జగడగుండిని రాజకుమారిగా మార్చిన నా దేవుడు ఈరోజు నిన్ను కూడా యాకోబు మోసగాడిగా బ్రతికిన వారిని ఇప్పుడు ఇశ్రాయేలుగా మార్చాడు. నా ప్రభు నిన్ను కూడా ఆశపడుతూ ఉన్నాడు. మోకరిల్లుదా. నా ప్రభు అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, ఆ వెలుగులోనికి రా. చీకటిలో ఇంక ఎన్నాళ్ళు బ్రతుకుతా? చీకటిని ఇంకను జ్ఞాపకము చేసుకుందా. అంధుడైన భర్తిమై అంధత్వము నుండి చూపుకు, సౌలు హింసకునిగా నుండి అపొస్తలుని వరకు, జక్కయ్య కటిక చీకటిలో లోబిగా బ్రతుకుచున్నవాడు ఈరోజు దాతగా దేవుడు మార్చుకున్నాడు. సిలువపై దొంగ కటిక చీకటిలో బ్రతికి మరణ ఛాయలో ఉన్న వారిని ఈరోజు ఆ దొంగని దేవుడు పరదేశుకు తీసుకొని వెళ్ళాడు. ఏసేబు చెరసాలలో నుంచి బయటపడ్డాడు. యోబు కన్నీళ్లతో వేదన పడుచున్నప్పుడు ఆ కన్నీళ్లు చూసి 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. హన్నా ప్రార్థనకు సమాధానం వచ్చింది. భర్తిమై కళ్ళకు వెలుగు వచ్చింది. సౌలు పౌలుగా మార్చి కొత్త జీవితాన్ని పొందుకున్నాడు. వారి ఎదుటనున్న చీకటి వెలుగుగా చేయుదునన్నాడు. ఈరోజు నీ మార్గం ఎలాగుంది? నీ త్రోవలు ఎలాగున్నాయి? నీ వంకర త్రోవలను సరిచేసే దేవుడు, విత్తనము ముందు చీకటిలో నేలలో పాతి పెట్టబడుతుంది. కానీ అదే చీకటి నుంచి మొలకెత్తి గొప్ప వృక్షం అవుతుంది. కొన్ని చీకటి పరిస్థితులు దేవుని గొప్ప ప్రణాళికకు ప్రారంభము మాత్రమే. దైవజనాంగమా, బంగారము అగ్నిలో శుద్ధి చేయబడుతుంది. అలాగే విశ్వాసి కష్టాల ద్వారా మరింత విలువైన వాడిగా తయారవుతాడు. మేఘాలు సూర్యుని కొంతసేపు మాత్రమే కప్పగలవు, సూర్యుని ఆపలేవు. అలాగే సమస్యలు దేవుని వెలుగును శాశ్వతంగా అడ్డుకోలేవు. అత్యంత చీకటి సమయం తెల్లవారగానే ముందు ఉంటుంది. అలాగే జీవితంలో అత్యంత కఠినమైన సమయము తరువాత దేవుని అద్భుతం కనిపించే అవకాశం ఉంటుంది. చీకటిని తరిమి కొట్టడానికి చీకటితో యుద్ధము చేయాల్సిన అవసరం లేదు.
వెలుగును తీసుకొని రావాలి. అలాగే పాపం, నిరాశ, భయాన్ని జయించడానికి మన జీవితంలో క్రీస్తునే వెలుగును ప్రకాశించాలి. దైవ జనాంగమా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మోకరిల్లి ప్రార్థించు. లోకమునకు వెలుగయ్యున్న దేవుడు, నేను లోకమునకు వెలుగయ్యున్నాను అని, ఆ వెలుగును చీకటిగా మార్చాలని మనమందరము సిలువకు అప్పగించబడ్డాం. యేసయ్య సిలువ మ్రాను మోసుకొని నీ దరిద్రతను, నీ శ్రమలు, నీ నిందలు, నీ అవమానాలు, నీ చీకటిని భరించి మన కోసం ఆయన ప్రాణాలు అర్పించాడు సిలువపై. తిరిగి లేచి నేను లోకమునకు వెలుగై ఉన్నానని ప్రత్యక్షం. ఈరోజు పరమునకు ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కోసం నివాసములు ఏర్పాటు చేస్తున్న దేవుడు. ఆ నిత్య నివాసము కావాలంటే, ఆ నిత్య వెలుగు, నిత్య జీవపు వెలుగులో నీవు ఉండాలి అంటే నాతో కూడా ప్రార్థించు. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యమునైనా నిజముగానైనా నీ సన్నిధిలో కోరాహు కుమారుడు మరణ ఛాయల్లో, బాధల్లో బాల్యము నుండే మేము చావునకు సిద్ధమైనామయ్యా అని ప్రభువా అనాథలుగా, అభాగ్యులుగా నడిపించిన దేవుడు. హన్నా కన్నీళ్ళనే చీకటిలో బ్రతుకుచున్నా అన్నాను. అయ్యా, సంతోషకరముగా నీ దుఃఖ దినములు సమాప్తమైనవని, నేను విడువను ఎడబాయనని వాగ్దానం చేసి ఆమె గర్భవాసాన పుట్టిన అయా సమయేలు దేవా, ఆ సమయేలు కన్న తల్లి ఆ ప్రవక్తను చూడడానికి వచ్చినప్పుడు, సమయేలు ఈ షిలోహోను మందిరములో నీవు చూస్తున్న ఆ బలిపీఠం ఏంటో తెలుసా? ఆ బలిపీఠం మీద కప్పబడిన ఆ మూత ఏమిటో తెలుసా? మీ మూల పురుషుడైన కోరాహు దేవునికి వ్యతిరేకముగా 250 మందిని తయారు చేసి విరోధముగా తిరుగుబాటు చేసిన వారి ధూపార్థములేనైనా అవి కాల్చబడిన తరువాత కంసాలి దగ్గరికి వెళ్ళి ఆ ధూపార్థుల యొక్క పరికరాలను చనువు చేసి ఆ బలిపీఠమునకు కప్పుగా వేయబడిన ఆ మూతను చూస్తూ, నీవు బ్రతుకునైనా నీవెప్పుడు కూడా పాపము చేయబో, అది మన వంశములో నుంచి వచ్చిన, కోరాహు నుంచి వచ్చిన ఆ బలిపీఠమునకు మూత నీవు చూస్తున్నప్పుడల్లా భయముతో, వణుకుతో గడుపునాయినా అని తల్లిదండ్రులు వారికి ప్రియులారా ఉపదేశించేవారు. ఈరోజు మన బిడ్డలకు ఎలాంటి పరిస్థితులను నేర్పుతున్నా? తల్లిదండ్రులు లేకపోయినా కోరాహు కుమారులు అయ్యా దైవ మందిరములో పరిచారకులుగా బ్రతికారు. ఈ బాల్యము నుంచేనైనా మేము బాధపడి చావునకు సిద్ధమై ఉన్న వారిని నీ వెలుగులోనికి మమ్మల్ని నడిపించి నీ సన్నిధానములో పరిచారకులుగా మాకిచ్చిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రములని చెప్పి కోరాహు కుమారులాగు మనమందరము కృతజ్ఞతలై బ్రతుకుదా. దేవా, అలాగూ బ్రతుకున్నట్లుగా ఇంకను అనేక జీవితాలను, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించమని చెప్పి విశ్వసిస్తూ, యేసు ప్రభు నీ పరిశుద్ధమైన, నీ శ్రేష్టమైన, నీ ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని నీ మేలులు పొందుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు దైవజనుల ద్వారా అందించబడిన వర్తమానముల ద్వారా మీరు బలపడినట్లయితే
మమ్మను ప్రోత్సహించండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి. మా చిరునామా లార్డ్ జీసస్ ప్రేయర్ మినిస్ట్రీస్, నందమూరి నగర్, నంద్యాల. మా ఫోన్ నెంబర్ 9959362693.